ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఒక తీపి కబురు చెప్పారనే చెప్పుకోవాలి. నిన్నటి రోజున అనంతపురంలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అమలు చేసినటువంటి సూపర్ 6 హామీల గురించి ప్రస్తావిస్తూ ఈ యొక్క అంశం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం ఇప్పటికే సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు అన్ని అయిపోయి ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 15,000 రూపాయలు దసరా రోజు నుంచి వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న రోజున హామీ ఇచ్చారు. ఏమంటారు? ముందు సూపర్ హిట్ సూపర్ 6 ఖచ్చితంగా హిట్ అయింది. కానీ పాప ఒక్కళ్ళకే హిట్ కాలేదు. ఆ ఒక్కళ్ళే ఎవరో మనకు తెలుసు. వాళ్ళు బ్యానర్ రాసుకున్నట్టున్నారు. ఓకే, అది పక్కకు పెడితే అంటే ఒక్కొక్కళ్ళకి చేసుకుంటూ వస్తున్నారు. ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోయారు అనేది ఆటో డ్రైవర్ల అంటే వాళ్ళు చెప్తున్న మాటలు. అయితే ఇక్కడ నేను ఒక విషయం మాత్రం చెప్తా. ఇప్పుడు ఉచిత బస్సుల వల్ల ఎవరు నష్టపోలే. కాకపోతే మనం ఏం చెప్తామంటే ఉచిత బస్సులకి వెనకాల కొన్ని సీట్లు మగవాళ్ళకి పూర్తిగా కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు రద్దీ ఎక్కువయ్యి మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చొని మన గొడవ అయింది, మీరు చూసారు. ఒక మొగతన్ని ఒక ఆవిడ బాగా ఇబ్బంది పెట్టి మొత్తానికి లేచే వరకు తిట్టింది. అలా కాకుండా స్త్రీల సీట్లకి స్త్రీలకే కేటాయించి పురుషుల సీట్లు పురుషులకు కేటాయించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఉచితం అనేసి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదొక పాయింట్. రెండోది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఆటో డ్రైవర్లనే తీసుకుందామండి. వాళ్ళు ఏమంటున్నారు, ఉచిత బస్సు వల్ల మా పొట్ట కొట్టేశారు అంటున్నారు. అది నేను ఒప్పుకోను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఆటోల్లో ట్రావెల్ చేసే వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఉచిత బస్సు అని చెప్పి ఎవరో బస్సులు ఎక్కంగా ఎక్కేది ఎవరు? మధ్య తరగతో లేకపోతే దిగువ మధ్య తరగతో ఎక్కుతారు. మిగతా వాళ్ళు ఎక్కరు. ఆ సంఖ్య తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల భార్యలు ఎక్కుతారుగా ఉచితంగా బస్సు, వాళ్ళ పిల్లలు ఎక్కుతారుగా ఉచితంగా బస్సు, వాళ్ళు ఊర్లు వెళ్తే ఉచితంగానే వెళ్తారుగా. మరి అప్పుడు మీకు డబ్బులు కలిసి వస్తున్నాయిగా ఆటో వాళ్ళకి. నేను చాలా మంది ఆటో వాళ్ళతో వాదించా ఈ విషయం. ఎందుకంటే హైదరాబాద్లో ఇదే సమస్య తలెత్తినప్పుడు ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు? అందరూ కూడా. హైదరాబాద్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదే విధంగా ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక విషయం వచ్చేసి కొత్తగా దాని మీద ఒక నెగిటివ్ అనేది ప్రొజెక్ట్ చేస్తారు. అంటే అది అవగాహన లేకపోవటం వల్ల. అంటే దాన్ని లోతుగా పరిశీలిస్తే దానివల్ల నష్టం లేదు అనేది ఎవరికైనా అర్థం అవుతుంది. సో ఆటో డ్రైవర్లు ఏంటి గొడవ చేశారు కదా, మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా కడుపు కొట్టేస్తున్నారు అది ఇది అని. ఎవరి కడుపు ఎవరు కొట్టట్లా. ఎందుకంటే పైపెచ్చు ఎవరికి ఇన్కమ్ తగ్గదండి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ గో, అంతే. ఆ తర్వాత ఇప్పుడు అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు అన్నట్టుగా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా దసరా కానుకగా 15,000 రూపాయలు 3 లక్షల మంది ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఏడాదికి ఒకసారి ఈ రకంగా వాళ్ళకి 15,000 ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు, తర్వాత ఇన్ని పథకాలు అమలవుతున్నాయి అంటే ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళని గమనించి ఈ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి నిన్నను ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సూపర్ 6 ఫ్లాప్ అన్నాడు కదా. ఈ కొత్త పథకం తెలుసో లేదో పాపం ఆయనకి, మరి ఎవరు చెప్పారో లేదో. ఇలాంటి మంచి చెప్తే మళ్ళీ కొడతాడని చెప్పరేమో మనకు తెలియదు. ఓకే, అందుకని ముందు ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు మత్స్యకారులకు ఇచ్చారు కదా, స్కూల్ పిల్లలకి అన్ని ఇచ్చారు. అంటే ఎవరెవరికి ఏమేం కావాలి, పెన్షన్లు పెద్దవాళ్ళకి, దివ్యాంగులకి, వాళ్ళు ఎవరికో కావాలంటే 15,000 కూడా చేశారు దివ్యాంగులకి. అంటే వాళ్ళు ఎంత చేయగలరో అంత చేస్తున్నారు. ఇంకేం చేస్తారండి ప్రభుత్వాలు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు ట్యాక్సులు కట్టే వాళ్ళు కొద్దిమందేగా, ప్రభుత్వాలకు రెవెన్యూ రావాలిగా. ఇప్పటికే అప్పులు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. మెడికల్ కాలేజీల గురించి అంత గగ్గోలు పెడుతున్నారు కదా. 17 మెడికల్ కాలేజీలు అన్నారు ఎవరు, వైసీపీ వాళ్ళు. ఒక్క మెడికల్ కాలేజ్ ఇంకా పునాదులు లేస్తోంది. ఆరోగ్యశ్రీలో పెండింగ్లు పెట్టేసి బిల్లులు వెళ్ళిపోయారు. పైగా మేము ఆరోగ్యశ్రీ అద్భుతంగా అమలు చేసాం. ప్రతిదీ అద్భుతమే, లోపల చూస్తే అంత చిల్లులే. అంటే వాళ్ళు చేసినవన్నీ అంతే వైసీపీ వాళ్ళు. కాబట్టి అవన్నీ పూడ్చుకుంటూ ఇలా ఇంతమందికి ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు. మీరు చెప్పినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, రప్పరప్ప అంటున్నారు. రప్పరప్ప అంటే భయపడడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ అని. ఆ రోజులు వెళ్ళిపోయాయి. భయపడే రోజులు ఎప్పుడు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచితనానికి కూడా ఒక హద్దు ఉందనేది ఇప్పుడు వైసీపీకి అర్థం అవ్వాలి. ఆయనే చెప్పారు. కాబట్టి ఈ రప్పరప్పాలన్నా మరొకటన్నా అవన్నీ కూడా చెల్లుబాటు అయిపోయాయండి. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, మీ పార్టీ ఆఫీసులు మూసుకుని ఇప్పుడు సోషల్ మీడియా ఆఫీసులు తెచ్చుకున్నారని. అంటే తెల్లారి లేచి మీరు నెగిటివ్ వార్తలు అనేవే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు? ఎందుకు చేస్తారు?
ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడానండి ఒక మంచి ఆలోచనతో ఉంటే పాజిటివ్ వైబ్ అనేది కొద్దో గొప్ప మనకి మంచి చేస్తుంది. ఇలా నెగిటివ్లోనే కొట్టుకున్నారనుకోండి, ఆ నెగిటివ్లో వాళ్ళు ఎందుకు కాకుండా అయిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అది. అంటే ఆయన కొద్దిగానైనా పాజిటివ్గా ఉండి సరే ఇది చేస్తోంది ప్రభుత్వం, ఇది చెయ్యలేదు, మనం ఇదివరకు కూడా చెప్పాం. అట్లా చెప్పారనుకోండి, ప్రజల్లో కొద్దిగా వాళ్ళ మీద ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది వైసీపీ మీద. కానీ ఇప్పుడు లేదు అది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి రాడు ఎలాగా అసెంబ్లీకి ఎందుకు అనుకున్నామని పులివెందులు వాళ్ళు అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు అంబటి రాంబాబు అంటున్నాడు కదా, బోరు నేర్చారట చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి. మేము ఎప్పుడు కూడా అసెంబ్లీకి రామని చెప్పలేదు, ఆయనే రాలేదు. బుద్ధి ఉందా అసలు అంబటికి? అంటే నీ అధినేత ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. ఆయనకి ఎలాగా తల్లి చెల్లి అనుబంధాలు ఆప్యాయతలు అవేం తెలియదు, నీకు తెలియదు. నీ అల్లుడు నీ గురించి ఏం మాట్లాడాడో నీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బాధపడకపోతే నువ్వు బాధపడతావా? ఆయన భర్త తన భార్యనంటే బాధపడకపోతే ఆయన మనిషా? ఇంకా పిచ్చెక్కిందా అంబటి రాంబాబు కన్నా? ఆయన వేదన చెందారు. మీరు ఒక కౌరవ మహాసభని తలపింపజేశారు. ఒక ద్రౌపది వస్త్రాభరణం జరిగినట్టుగా మీరు అట్లా అంత అసహ్యంగా బిహేవ్ చేశారా? అది తలుచుకుని సిగ్గుపడకుండా ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంబటి? నువ్వు అసలు మనిషివా నువ్వు? చాలా బాధగా ఉందండి అంటే కనీస మానవత్వం లేకుండా, అంటే కొద్దిపాటి కూడా ఎక్కడ మనసు కానీ ఒక కదలిక కానీ ఏమీ లేదు. ఇంకా ఎంతకాలం ఇలా వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు రాజకీయాలు? తట్టాపుట్టా సర్దుకుని పోక అసలు వీళ్ళందరూ పోతేనే ఆంధ్రప్రదేశ్కి దరిద్రం వదులుతుందండి. అందుకని నిన్న అనంతపురంలో సభ పెట్టడం, అది బ్రహ్మాండంగా విజయవంతం కావడం. అంటే ఇప్పుడు కడప, అనంతపురం అన్నీ కూడా, అంటే మొత్తం రాయలసీమ ఇవాళ తెలుగుదేశం కూటమిది. అది పూర్తిగా నిన్న ప్రూవ్ చేశారండి. అందులో భాగంగా నిన్న ఈ ఆటో డ్రైవర్లకి ఇలా ప్రకటించడం అనేది చాలా బాగుంది. అందులో దసరాకి కానుక ఇవ్వడం ఇంకా బాగుంది. సో ఇలాగే ఈ ప్రభుత్వం మంచి పనులు చేయాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.